ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇదంతా కూడా రొయ్యల బిర్యానీ అనమాట ఫ్రెండ్స్. ఇది అయిపోయింది అనమాట కంప్లీట్గా. చూడండి, ఇవి కనిపిస్తున్నాయి చూడండి అక్కడక్కడ రొయ్యలు. పచ్చి రొయ్యల బిర్యానీ అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వండానంటే ఏంటంటే ఫ్రెండ్స్, పచ్చి రొయ్యలన్నీ కూడా తీసేసుకుని దాన్ని క్లీన్ చేసి మ్యాగ్నేట్ చేసేసి ఫ్రెండ్స్ నేను ఈ విధంగా చేశాను అనమాట బిర్యానీ. ఏంటంటే ప్రాన్స్ బిర్యానీ చూడండి. దానికి కర్రీగా ఏమో ఈ విధంగా చేశానమాట. మిల్ మేకర్ కర్రీ అనమాట, గ్రేవీ కర్రీ చూడండి. ఏంటంటే ఫ్రెండ్స్, పచ్చి రొయ్యలన్నీ కూడా క్లీన్ చేసేసి దానికి ఏంటంటే పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, నిమ్మకాయ రసం, జీలకర్ర పౌడరు అన్నీ కలిపేసి అరగంట నానబెట్టారనమాట. పెరుగు కూడా వేసేసి నానబెట్టేసి ఇది మామూలుగా మరుగుతున్న వాటర్లో ఒక పొంగు వచ్చేసిన తర్వాత తీసేసి లేయర్గా వేసేసి ఈ విధంగా చేశారనమాట. దీంట్లో ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసి కలిపారనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది పచ్చి రొయ్యల బిర్యానీ అనమాట ఫ్రెండ్స్. ఇది